హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం రాజ్మా కోడిగుడ్డు కూర తయారు చేసుకుంటున్నాం. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టి స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ఇది వేడైంది కదండి, ఆయిల్ వేసుకుందాం. సుమారు ఒక గరిటెన్నర ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. తాలింపు దినుసులు వేసుకుందాం. మనం సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంప వేసుకున్నామండి. ఉల్లిపాయ వేగింది కదండి, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకున్నామండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేసుకున్నాం. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకున్నామండి. ఈ బంగాళదుంపలు ఉడకబెట్టలేదండి, పచ్చి కాబట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. బంగాళదుంప ముక్కలు కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం రాజ్మా వేసుకుందాం. ఇది మనం రాత్రి నానబెట్టామండి. ఒక 5 నిమిషాలు కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిచ్చిన రాజ్మా ఇది వేసేసుకున్నాం. తర్వాత ఇది ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి కొంచెం టమాటా కూడా ఇప్పుడు వేసేసుకున్నామండి. అలాగే ఇది ఉప్పు వేద్దామండి, కొంచెం తొందరగా ఉడుకుతాయి. మనకి సరిపడా ఉప్పు వేసుకున్నాం. కారం తర్వాత కొంచెం మగ్గినా చేద్దామండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టుగా సరే కలుపుకొని కొంచెం మూత పెడదామండి. సన్నసగ పెట్టి మగ్గుతుంది. ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదండి. కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ సరిపోద్ది. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకున్నామండి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదండి. ఇది కొంతసేపు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కోడిగుడ్లు వేసుకుందామండి. చూసారు కదండి, కూర అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చింది, బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసేసుకొని కలుపుకున్నామండి. కొంతసేపు దీనికి కొంచెం ఉప్పు కారం పట్టాలి కాబట్టి తర్వాత ధనియాల పొడి వేసుకుందామండి. చూసారు కదండి, కూర మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పౌడర్ వేసుకొని దింపేద్దామండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. చూసారు కదండి కర్రీ ఎలా ఉందో. ఇది రోటీలో కానీ, పూరీలో కానీ, చపాతీలో కానీ, బగారా రైస్లో కానీ దేంట్లో తిన్నా బాగుంటుందండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.